రాష్ట్ర ప్రభుత్వం 2009 ఒక మంచి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానివల్ల చాలా మంది బడుగు బలహీన వర్గాల పిల్లలు, మెరిటోరియస్ పిల్లలకి ఫ్రీగా చదువుకునే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. సమాజంలో ఒక మంచి స్థాయికి చేరుకోవాలంటే విద్య మాత్రమే ప్రామాణికమని మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే అది ఆ స్కీమ్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ 2,62,000 కోట్లు. అంటే 2,62,000 కోట్లలో ఈ ఒక సంవత్సరానికి రియంబర్స్మెంట్ మీద ఖర్చు పెట్టే అమౌంట్ 2,600 కోట్లు. 2,600 కోట్లు అంటే నాకు తెలిసి 1%. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్లో విద్యకి మీరు ఎన్ని కేటాయించినా రియంబర్స్మెంట్కి మీరు కేటాయించేది 1% మాత్రమే. దీన్ని ఎందుకు మర్చిపోయారు? 1%కి బెనిఫిషరీస్ దాదాపు 18 లక్షల నుంచి 20 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రకరకాల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న అమౌంట్ 2,600 కోట్లు. ఈ 2,600 కోట్లు ఇవ్వడానికి కూడా ఇంత ఇబ్బంది పడటం అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. అదేవిధంగా ఎక్కువ మంది, ఒక 18 లక్షల మంది పిల్లలే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఈరోజు ఈ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు కూడా ఎంటీఎఫ్ రాకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఒకవైపు జరుగుతా ఉంటే విజిలెన్స్ దాడులు, రకరకాల అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. అయ్యా, ప్రభుత్వాన్ని మేము నిర్మించుకునేది ఒకటే. మా డబ్బులు మాకివ్వండి. తర్వాత మీకు నచ్చిన విజిలెన్స్ దాడులు మీరు చేసుకోండి. పాత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా విజిలెన్స్ దాడులు చేశారు. ఏమీ తేల్చలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే సీరియస్‌గా ఉన్నారో 2014 కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం, కొత్త తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా నిలబడాలనే సదుద్దేశంతో ఉన్న విద్యా సంస్థలు మాత్రమే ఈరోజు మనుగడ సాగిస్తా ఉన్నాయి. వాటిల్లో చాలా క్వాలిటీగా నడుస్తున్న ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి విజిలెన్స్ దాడులు చేయడానికి అవకాశం లేదు. కారణం ఏందంటే అడ్మిషన్స్ మీరిస్తే మేము తీసుకుంటున్నాం. మీరు అడ్మిషన్ పంపిస్తే మేము అడ్మిట్ చేసుకుంటున్నాం. అలానే స్కాలర్‌షిప్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అలానే కళాశాలలో జరుగుతున్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ ఆన్‌లైన్ చెల్లింపులు, వాళ్ళకి సంబంధించిన ఇన్స్‌పెక్షన్స్ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో జరుగుతా ఉన్నాయి. కాబట్టి విజిలెన్స్ దాడులు అనేది కేవలం భయపెట్టే ఉద్దేశంతోటి చేసే పని తప్ప విజిలెన్స్ దాడుల వల్ల జరిగేది ఏమీ లేదనేది మాకున్న అభిప్రాయం. కాబట్టి మా ఫీజెస్ మొత్తం కూడా మాకు చెల్లించి మీరు స్టూడెంట్ అకౌంట్‌లో ఏస్తారా? మీరు కాలేజీకి ఇవ్వడం మీకు నచ్చకపోతే మీరు స్టూడెంట్ అకౌంట్‌లో ఏసినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రియంబర్స్‌మెంట్ లేని క్రమంలో చాలా మంది పిల్లలు విద్యకు దూరం అయిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కలిసినప్పుడు వాళ్ళు చెప్పేదేందంటే, మాకు స్కీమ్స్‌కే డబ్బులు లేవు. మేము రియంబర్స్‌మెంట్‌కి ఎక్కడిస్తాం అని అంటున్నారు. అయ్యా, ఇది స్కీమ్ కింద చూడొద్దండి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మంత్రులు కూడా, సమాజం కూడా, పేరెంట్స్ కూడా, మేధావులు కూడా అర్థం చేసుకోవాలి. ఇది స్కీమ్ కాదండి. ఇంకా ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా ఇలాంటి స్కీముల కోసం ఆహ్, ఎదురు చూడకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ వాళ్ళ చేతుల్లో నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి విద్య మీద ఖర్చు పెట్టేది మీరు స్కీమ్‌గా చూడొద్దండి దయచేసి. కాబట్టి చదివించటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. దాన్ని సదుద్దేశంతో మీరు అర్థం చేసుకుంటారని, అదేవిధంగా వేలాది మంది పిల్లల భవిష్యత్తుని మీరు మీరు కాలయాపన చేయడం వల్ల కావలసిన ప్రమాణాలు మెయింటైన్ చేయలేక విద్యా సంస్థలు, విద్యార్థులు, అదేవిధంగా అందరూ కూడా నష్టపోతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.